ఇక మెగా అని ఉండేసరికి ఇప్పుడు నాకు వెనకాల 25 ఉన్నాయి టీవీలు నా వెనక. ఇప్పుడు నా సెల్ ఫోన్ ఇట్లా ఆన్ చేస్తే మీకు తెలుస్తాయి ఎన్ని ఫోన్లు వచ్చినాయో. కానీ మెగా అని చూడంగానే నా అన్న పేరు పెట్టిండు, అయ్యే బాబు ఈ భాస్కర్ ఇక తప్పదు ఇది అని నిన్ననే చెప్పిండు. నిన్ననే నేను తప్పకుండా చేద్దాం తమ్ముడన్న, ఇవాళ ఒక దగ్గర ఉన్నా, అక్కడ చిన్నగా చమకా ఇచ్చి ఇటు వచ్చిన. ఇప్పుడు అక్కడ ఫోన్ వచ్చిందో రాలేదో తెలియదు, చాలా పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. సో ఇంత బిజీలో కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. భాస్కర్ మాయ 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 అంత మాయ అనే ఒక పాట ఉంది కదా, అట్లా వేసాడు ఇట్లా కాసం గీడబడ్డాను. ఓకే, మీరు సినిమాకి కూడా డిఫరెంట్ ఉంటుంది క్యారెక్టర్. సో దానికి మీ వర్కౌట్ అంటే ఇంట్లో వర్కౌట్ ఎలా చేసుకునేవాళ్ళు? ఇంట్లో కాదు కానండి, అక్కడ క్యారెక్టర్ మేము స్పాట్కి వెళ్ళిన దాకా క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదు. మేము తెలుసుకునేటోళ్ళం కూడా కాదు. కథ చెప్పు, మా క్యారెక్టర్ ఏంటో చెప్పు ముందుగా. ఎందుకంటే రోజుకి 5-6 షూటింగ్లు పరుగులే. ఆ షూటింగ్ కాడి ఆ డైలాగ్ ఏంటి, అదే సరే 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 ఏమిటి, ఓకే ఓకే అంతే అన్న, నీ డైలాగ్ చెప్పు, ఇదిరా ఇట్లా అలాగే నేను ఇట్లన్నా బాగానే ఉంటుందిరా అను, ఇక అరే నువ్వు ఇట్లా అంటాను కదా నేను ఇట్లా అంటా అని కోటగారు నేను మాకు మేమే మార్చేసి ఏమన్నా పెట్టేది ఉంటే ఇటు తీసి అటు పెట్టి అటు తీసి ఇటు పెట్టి మళ్ళా రైటర్ రాసిన డైలాగ్ మొత్తం అక్కడే ఉండేది. దాన్ని మేము ఉచ్చరించే పద్ధతిని ఇటు తీసి ఇటు పెట్టి ఇప్పుడు అట్లయితన్నా అని తీసుకునేటోళ్ళం. అట్లా మాకు మేము కొద్దిగా క్రియేట్ చేసుకునే వాళ్ళం. దానికి డైరెక్టర్లు కూడా కొద్దిగా మాకు దానికి అట్టగా ఇంకో కొంచెం ఇట్లా అని మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. నువ్వు చేసింది బాగుంది అనేది కొన్ని సందర్భాల్లో టేక్ ఓకే అన్న తర్వాత ప్లీజ్ ఒక్కటి చేద్దాం, చాలా బాగుంది, ప్లీజ్ 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 నేను చేస్తా, మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేకుంటే తీసేసుకోండి అది చేస్తే డబ్బింగ్ పోయేసరికి నేను రెండోసారి చేసిందే ఉండేది అక్కడ. అట్లా ఎన్నో సినిమాలు బావమృతిలో కోట శ్రీనివాసరావు గారు ఊరేసుకుంటారు ఒక సీను. ఆ సీను షూటింగ్ అయిపోయింది కానీ నాకు తృప్తి కలగలేదు. ఆ సీను మొత్తం హాఫ్ డే తీసాం, షూటింగ్ జరిగింది అది హాఫ్ డే, మార్నింగ్ 7 to 1. అది నేను రీషూట్ చేయమంట, ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. అంటే ఎట్లా ఒప్పుకుంటారు? హాఫ్ డే అంటే చాలా నష్టము, ఎందుకంటే యూనిట్ హాఫ్ డే మళ్ళా చేయాలి. అండ్ అప్పుడు రీల్స్ ఉండేవంట కదా, రీల్స్ ఫిల్మ్ వేస్ట్, టైం వేస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగు, నో అంటే నో అన్నారు. డైరెక్టర్ కూడా బాబు ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడు. ఇక నేను బ్రతిమలాడి ప్లీజ్ అన్న అని చెప్పి రీషూట్ చేయించిన. అంటే ఎందుకు మీకు నచ్చలేదు, మళ్ళీ ఎందుకు చేయించారు అప్పుడు రీషూట్? నాకు నచ్చలేదు, నాకు తృప్తిగా ఇంకా బాగా చేయాలనిపించింది. ఓకే, నచ్చకపోవడం అంటే నా ఇంటికి కాదు, ఇంకా బాగా చేద్దాం. ఎందుకంటే ఆ ఊరేసుకునే సీన్లో నేను ఆయనని బాగా ఏడిపేయటం ఇదంతా ఉంటుంది. అన్నా నువ్వు వీరాది వీరుడు అన్నా, సూరాది ఊరేసుకోవడానికి భయపడతామేంటన్నా, నువ్వు ఇంత పిరుకుడు అనుకోలేదు. వేసుకో అన్నా, నీకెందుకన్నా నువ్వు చచ్చిపోగానే నీ కిడ్నీ ఒకళ్ళకు, నీ ఇది ఒకళ్ళకు, నీ అది ఒకళ్ళకు, మొత్తం నేను నీకెందుకని నేను దానధర్మ అది నీ ఇదంతా నీ ఊడేసుకున్నా అంటనమాట. చూస్తుంటాడు నా కొడక నన్ను ఇరికిస్తున్నావులే అని చూసి తీర నేను ఆశపడ్డా ఊరేసుకోవడానికి చేస్తాను అని నేను ఆయన ఉరిది గుంజుకొని నేను ఆయనకి వేయడానికి పోతుంటే టక్కున తీసి నాకు ఊరేసి నా కొడక అప్పటి నుంచి చూస్తున్నా అదనమాట సీన్. దాన్ని ఇంకా బాగా చేయాలి అని రీషూట్ చేశారు. చేసిన తర్వాత చూస్తే ఇదే ఉంది. ప్రొడ్యూసర్ కూడా వెరీ గుడ్. నేనేమో అనుకున్నా, నేను ఇది మొన్న కూడా అడిగినా. నేను మొన్న ఎడిటర్ మోహన్ గారు వచ్చారు, హిట్లర్ సినిమాని రిలీజ్ చేయడానికని ప్రెస్ మీట్ పెట్టారు మొన్ననే. సార్ ఆ రోజు కోపం రాలేదు కదా, ఆ సీన్ రీషూట్ చేయించినంటే బాబమ్మ చాలా బాగా వచ్చింది తెలుసా, నువ్వు చాలా మెరుకోరు, నువ్వు మామూలు కూర్చొని మాట్లాడి తర్వాత ఇట్లా పండుకొని మాట్లాడి కాళ్ళు పైకి పెట్టి మాట్లాడి ఇవన్నీ చేసినావు
అంతకు ముందేం కూర్చొని చేసినావు నువ్వు తర్వాత improvise. మళ్ళా గడ్డి ఇట్లా నోట్లో పెట్టుకొని ఇప్పుడు అన్న ఇవన్నీ అనుకుంటూ చేసినమాట. అవును. అదే దానికే ఇంకా బాగా చేయాలని కొని కొద్దిగా అంటే మార్చారు. ఇంప్రూవైజ్ చేసుకున్నాను. అట్లా చాలా చేసినాం మేము. ఆ సినిమా అంతా కూడా ఆయన ఎక్కువగా ఏడిపించడమే ఉంటుంది. కొత్త శ్రీనివాసరావు గారు. ఆయన ఆయన క్యారెక్టర్ అలా ఉంటుంది. నన్ను ఏడిపించేది, నేను ఆయన్ని ఏడిపించేది. ఆయన అది ఆయన ఒక మాట అంటే నేను 2 మాట్లాడేది.